गौरीवरा सांब सदा शिव गंगाधरा वेंडिकोंडपै वेलसिन देवा नित्य ज्योतिवि नीवे कावा शंभो शंकर गौरीवरा सांब सदा शिव गंगाधरा। ప్రతినిత్యం సింధూరంతో పూజ చేయబడేటటువంటి వారిలో ఒక ఆయన హనుమ. సింధూరము గండస్థలమునకు అలంకృతము చెయ్యకుండా అసలు పూజ చెయ్యరు విఘ్నేశ్వరుడికి. కొద్దిగా సింధూరం చెక్కిళ్ళకి వ్రాసి అప్పుడు పూజ చేస్తారు. ఇద్దరూ సింధూరంతో అలంకరింపబడతారు. విచిత్రం ఏమిటంటే ఎవరి గండస్థలమునకు సింధూరము అలగబడుతుందో ఆయన ప్రథమ పూజ పుచ్చుకుంటాడు. ఎవరి ఒంటి నిండా సింధూరం రాసుకుంటాడో ఆయన పేరుతో పూజ పూర్తయిపోతుంది. పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు నీనామారూపములకు జయా జయమంగళం నిత్య శుభమంగళం. ఆయన పేరు చెప్పి మంగళహారతి ఇచ్చేస్తారు. ఈయన పేరు చెప్పి మొదటి పూజ చేస్తారు. ఇద్దరూ సింధూరము చేత అలంకరింపబడతారు. సింధూరము చేత అలంకరింపబడ్డారు అంటే మీరు గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే వాళ్ళు మహావీరులు అని గుర్తు. మహావీరుడు అంటే కత్తి పట్టుకుని యుద్ధానికి వెడతాడనుకోకూడదు. దానవీరము, దయావీరము, శౌర్యము మూడూ కలిగినవాడు. మీరు ఏది ఆయనని అడగక్కర్లేదు, అంత ప్రతాపము కలిగినవాడు. ఈ మూడు ఎవరి యందు కేంద్రీకృతమవుతాయో, ఎవడు గొప్ప బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడై ఉంటాడో అటువంటి వాడికి సింధూరము చేత పూజ ఉంటుంది. విఘ్నేశ్వరుడి యొక్క గండస్థలమునకు సింధూరం రాసి ఆ రోజు పూజ ప్రారంభం చేస్తారు. అందుకని ఆయన అంత గొప్పవాడు. ఆయనని జ్ఞాపకం చేసుకోవడం చాలా తేలిక. ఎందుకో తెలుసా? ఎర్రటి వాడికి సింధూరం రాశారనుకోండి బొగ్గలకి, అంత బాగా కనపడదు. తెల్లటి వాడికి రాశారనుకోండి తెలుపులో ఎరుపు కాంతులు కలిసిపోవచ్చు. నల్లటి వాడికి ఎర్రటి సింధూరం రాశారనుకోండి బాగా కనపడుతుంది. ఆయన తత్వతః తెల్లగా ఉంటాడు, కానీ ఏనుగు ముఖంతో మీరు ఆలోచించినప్పుడు నల్లగా ఉంటాడు. అప్పుడు గండస్థలానికి సింధూరం రాశారనుకోండి బాగా కనపడుతుంది. అందుకే ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండ మాఖండలాదిసురనాయక బృందవంద్యం. ఆయన ఎంతంత పెద్ద పెద్ద విఘ్నములు కానివ్వండి, విఘ్నము అంటే ఇక ఆ కార్యము జరగకుండా చేసేసేటటువంటిది ఏదో దానిని విఘ్నం అంటారు. అది వచ్చిందనుకోండి ఇక ఆ కార్యం జరగదు. అలా కార్యము జరగకుండా చెయ్యగలిగినటువంటిది ఏది ఉన్నదో అంత శక్తివంతమైన ప్రతిబంధకమును అవలీలగా తీసివేయగలిగిన వాడెవరో ఆయన విఘ్నేశ్వరుడు. అందుకే భాద్రపద మాసంలో ఆయన పూజ చేస్తారు. ఎందుకని అంటే శ్రావణ భాద్రపద మాసాలు వర్షాలు బాగా పడతాయి. అరణ్యంలో తీగలు డొంకలు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతాయి. చిన్న చిన్న జంతువులు కుందేళ్ళు లేళ్ళు ఇటువంటివి పరిగెత్తడానికి అవకాశం ఉండదు. చీకటిగా ఉండి కింద చిత్తడిగా ఉండి తీగలు అల్లుకుంటాయి. ఏనుగొక్కసారి నడిచి వెళ్ళిపోయిందనుకోండి దాని శరీరం చాలు పట 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 తెగిపోతాయి. తీగలన్నీ డొంకలన్నీ పక్కకి పోతాయి. దాని కాలుతో తొక్కేస్తుంది. ఇక ఆ బాటలో మిగిలిన జంతువులన్నీ వెళ్ళిపోతాయి. ఆయన ఓసారి ముందు వెళ్ళాడంటే చాలు, ఇంకా దారి వచ్చేసినట్టే లెక్క. ఇంక ఆయన ఏం చెయ్యక్కర్లా, ఆయన ముందు ఎడితే చాలు. అందుకే వినాయక, వి అంటే విశిష్టమైన అని, విశిష్టమైన నాయకుడు. కాబట్టి ఆయనని ఒకసారి స్మరించు, ఆయనని నీ ముందు నడుస్తాడు. ఆయన నీ ముందు నడిచాక ఇంకా నీకు బెంగ ఏమిటి? ఇంకా నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి చేరిపోవాలో అక్కడికి నువ్వు చేరిపోతావు, లక్ష్యాన్ని చేరిపోతావు. అందుకే ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం బుద్దండ విఘ్న పరిఖండన చండదండ ఆఖండలాదిసురనాయక బృందవంద్యం. ఆఖండలాది అంటే తన యొక్క విశేషమైనటువంటి పరాక్రమం చేత ఎంతమంది శత్రువులు వచ్చినా ఇంతమందిని పడగొట్టగలిగినటువంటి పరాక్రమము ఉన్నటువంటి ఇంద్రుడికి ఆఖండల అని పేరు అమరకోశంలో. ఆఖండలాది ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటారు. ఆయన మ్రోల నిలబడి ఉంటారు. అంతటి శక్తి కలిగినటువంటి విఘ్నేశ్వరుడున్నాడే, ఆయనని ఒక్కసారి స్మరించు. పైగా శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి గణపతి మహానుభావుడు, అనుగ్రహ ప్రదాత.
అసలు శ్రీశైల క్షేత్రం వచ్చామని చెప్పేటటువంటి లక్షణం ఉన్నవాడు. అందుకని ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పబడుతోంది. అందున ఇక్కడ హేరంబ స్వరూపం అంటారు. తంత్రం తెలిసిన వాళ్ళు హేరంబ స్వరూపంగా ఉంటాడు అంటారు. ఎందుచేత అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మవారి దేవాలయాలు చూడండి, అటు ఇటు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఉంటారు. ఎందుకని అంటే కుమార గణనాథాంబ, ఆ తల్లికి అటు విఘ్నేశ్వరుడు ఇటు కుమారస్వామి ఉంటారు. శ్రీశైల క్షేత్రంలో చిత్రం ఏంటంటే అయ్యవారు లోపలుంటే గుళ్ళో బయట ముందు ఎవరుంటారంటే విఘ్నేశ్వరుడు ఉంటాడు. తండ్రిని విడిచిపెట్టకుండా ఎప్పుడూ తండ్రి పక్కనే ఉండి, అమ్మో నాన్నగారికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమోనని అలా నాన్నగారిని కాపాడుకోవాలన్న తాపత్రయంతో ఉన్న కొడుకుని చూసిట అమ్మవారు పొంగిపోతుందిట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.